మొక్క ఒక్కసారి నాకు ఈ టాక్సిటీ నుంచి బయటికి తీసుకురా దేవుడా అని. ఇప్పుడు ఇతనికి సంబంధించి ఉండొచ్చు సార్, ఇప్పుడు ఇతను ₹1,00,000 ఇస్తే వచ్చి మాట్లాడుతున్న అమ్మాయిలు ఉండొచ్చు, అలా నా లైఫ్లో కూడా ఉంటారేమో. నేను ఎప్పుడు ట్రై చేయలే. నేను ₹1,00,000 ఇస్తాను వచ్చి ఇతని గురించి మాట్లాడు అంటే మాట్లాడే వాళ్ళు ఉంటారేమో. కానీ ఇతను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలుకలు పడే ఇంట్లో కూర్చొని ఎలుకలు పట్టుకుంటా అతని పక్కన ఉండాల్సిన అవసరం నాకు లేదు సార్. మా ఇంట్లో ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నది ఏంటో నాకు తెలియదు, వాళ్ళ ఊహాలోకం, వాళ్ళ మీర్జాపూర్ సంస్థానం ఏంటో నాకైతే తెలియదు. నేనేం గోల్డ్ డిగ్ చేస్తున్నానో నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు అతను చెప్తుంది నిజమైతే నా ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పెళ్ళికి ముందు, పెళ్ళాక వాళ్ళ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు. వాళ్ళ అక్క డోర్ వేసుకొని 11 దాకా రాణిలా పడుకుంటే నాకు పీరియడ్స్ వచ్చినా కూడా నేను పైనుంచి కిందకి రావడానికి వెయిట్ చేయాలి, బాత్రూమ్ యాక్సెస్ లేదు నాకు. ఇంత హింసకు గురి చేస్తా ఏంటి సార్ వీళ్ళ దగ్గర నేను గోల్డ్ డిగ్ చేసుకోవాల్సింది నాకు అర్థం కాదు. మ్యూచువల్ ఇస్తానంటే రావటానికి ఏంటి ఎక్స్ప్లాయిట్ చేస్తారా? ఎంతని తీసుకోవాలి నేను? అంటే పెళ్ళి చాలా రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ బిడ్డకు కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు. పెళ్ళి అయ్యే టైంకి మీరు చెప్తున్నారు అంటే తన మదరు ఫాదర్తో అప్పటికే మీకు క్లారిటీ వచ్చింది, పెళ్ళి వద్దని నేను అడిగానని కూడా చెప్పారు. హౌ డిడ్ హీ కన్విన్స్ యూ? మరి పెళ్లి తర్వాత అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ ప్రాబ్లం మీకు? పెళ్ళికి ముందు కూడా ప్రాబ్లం ఉందా, పెళ్లి తర్వాతే ఉందా? సార్ యాక్చువల్గా అతను నాకు పరిచయం అయిన ఫస్ట్ 6 months మేము Cloud9లో ఉన్నాం. నన్ను Cloud9లోనే పెట్టాడు అతను. నేను డినై చేయను. నాకు హాస్టల్లో కూర్చొని కేక్ తినాలని ఉందంటే 9 kg కేక్ వచ్చేది నా హాస్టల్కి, అంత Cloud9లో పెట్టాడు నన్ను. నన్ను ఫస్ట్ మీటింగ్ నుంచి అతను నాకు చెప్పింది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. ఏ రోజు లవ్ చేస్తానని చెప్పలేదు, లేకపోతే నీతో తిరుగుతానని చెప్పలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గౌతు అనే అష్యూరెన్సే ఇచ్చాడు ఫస్ట్ మీట్ నుంచి. అతనికి ఉమెన్ హ్యాబిట్ ఉందని ఇప్పుడు చెప్తున్నాడు, నాకు అప్పటి నుంచే ఉందని. నాకైతే ఏ రోజు ఆ డౌట్ లేదు అతని మీద. కానీ ప్రెగ్నెన్సీ నుంచి ఓపెన్ అయిపోయింది అది. ప్రెగ్నెన్సీ అనేది ఒక లైసెన్స్ ఇచ్చింది, వేరే రూమ్లో ఓపెన్గా పడుకోవటం. సార్ ఒక కపుల్ మధ్యలో ఒక మనిషి చీట్ చేస్తున్నారు అంటే ఆపోజిట్ వ్యక్తికి గట్ ఫీలింగ్ తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ తెలుస్తాయి. అతని ఫోన్కి లాక్ మారిద్ది, అతని ఫోన్ ఎప్పుడు ఇలా ఉండదు, ఇలా ఉంటుంది, చాలా మారుతాయి. ఒక కపుల్ మధ్యలో ఒక వైఫ్కైనా హస్బెండ్కైనా ఈజీగా అర్థమైపోయింది ఆపోజిట్ పర్సన్ ఏమైనా చేస్తున్నారంటే. నాకు నా ప్రెగ్నెన్సీ నుంచి అతను నన్ను చీట్ చేస్తున్నాడని వెరీ క్లారిటీగా తెలుసు. అండ్ ఫస్ట్ గొడవ మాకు June 9th అయింది 2023లో. ఆ రోజు నేను 3 months 4 months ప్రెగ్నెంట్ని. ఆ రోజు ఒక అమ్మాయి గురించి గొడవ పడ్డాడు నాకు, ఇతని యూత్లో ఒక అమ్మాయి. ఆ పాప ఇప్పటికీ ఇతని ఫ్లాట్కి వస్తుంది, ఇతను అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి అసలు అదేం మనిషో మరి, ఆ అమ్మాయి కూడా నాలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్, అలా ఎలా చేస్తుందో నాకు తెలీదు. ఆ వ్యక్తికి గురించి గొడవ పడి నా పొట్ట మీద చేతులేసి తోసాడు సార్ నన్ను కంప్లీట్గా. నేను వెనక బెడ్ మీద పడ్డాను. అంటే అక్కడ బిడ్డ నాకంటే ఆ వ్యక్తులు ఇంపార్టెంట్ అని కాదా? ఇప్పుడు 4 గోడల మధ్యలో జరిగింది కాబట్టి నేను చేయలేదు అంటాడు. ఒకానొక టైంలో నన్ను కొట్టిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి, వాటి గురించి ఏమంటాడు? యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అతనికి ఫస్ట్ నుంచి ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా ఏదో మరి రేవంత్ రెడ్డి గారి కన్నా లోకేష్ గారి కన్నా మేమే ఎక్కువ అనే పాయింట్లో ఉంటారు. ఎందుకుంటారో నాకు తెలీదు. వాళ్ళ ఇంట్లో ఉండాలి అంటే వాళ్ళ ఫాదర్ పెళ్ళైన 1 week నన్ను కూర్చోబెట్టి నాకు క్లాస్ స్పీకరు, మీ ఫాదరు మా అబ్బాయితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నేను మా వైఫ్ వాళ్ళ కజిన్ చెవుగోసా, నేను మా అత్తని కొట్టా, నేను మా మామని కొట్టా, నేను నా పెళ్ళాన్ని ఇప్పటికీ రక్తం వచ్చేలా కొడుతుంటా, మా అబ్బాయికి మీ నాన్ననే ఏమన్నా అంటాం చాలా చిన్న విషయం గుర్తుపెట్టుకో. ఏంటి సార్ ఇది అన్న చెన్నకేశవరెడ్డి సినిమానా? నాకు అర్థం కాదు. అలా ఫ్రాక్షనిజం ఉన్నోళ్ళు నిజంగా అంతుంటే బయట మగాళ్ళ మీద చూపించుకోవాలి సార్, ఇంట్లో ఆడవాళ్ళ మీద ఏంటి? వచ్చి ఆడవాళ్ళ మీద చూపిస్తారా? ఏం చేశానని నేను? ఇతన్ని నమ్మి నా ఫ్యామిలీని మొత్తాన్ని, నా ఎడ్యుకేషన్ని, నాకు MBAలో ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్ US వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది. నాకు ఓకే, అది నేను హ్యాపీగా వెళ్ళిపోతా. ఆ రోజు నన్ను ఆపి నీ వీసా చింపేస్తా, నీ పాస్పోర్ట్ చింపేస్తా, నువ్వు నా దగ్గర ఉండాల్సిందే, నువ్వు లేకపోతే నేను బతకలేనని బెదిరించాడు. ఏమయ్యాడు ఇప్పుడు? ప్రెగ్నెన్సీ నుంచి నేను ఒంటరిగా ఎందుకుంటున్నాను? ఇతన్ని నమ్మి ఇతన్ని పెళ్లి చేసుకొని సగం జీవితం నాశనం చేసుకున్నా, బిడ్డను కానీ పూర్తి జీవితం నాశనం చేసుకున్నా. అదేంటి సార్, ఎవరితో అయినా ఉంటే గ్రాఫ్ పెరగాలి కానీ ఇలా తగ్గిద్దేంటి? ఎమోషనల్ గ్రాఫ్ ఎమోషనల్గా డ్రైన్ అవ్వటం, కూర్చొని యాడ్ అవటం, ఇదే జీవితం. ఇంకా ఎన్నాళ్ళని ఇతను నా వైపు తిరిగి చూస్తాడని, లేకపోతే ఈ అమ్మాయిలు ఇప్పుడు ఇతని కార్లు, ఇతని సోకులు చూసి వస్తున్న అమ్మాయిలను వదిలేసి నన్ను చూస్తాడని,
బిడ్డను బయటికి చూపించుకుంటాడని నేను అన్న సీరియల్లో ఎప్పుడో పాతకాలం 90sలో సీరియల్స్లో ఉన్న ఆ క్యారెక్టర్నా సార్ కూర్చొని రోజు ఏడ్చుకుంటా. ఇప్పుడు మన జనరేషన్లో నచ్చకపోతే నీట్గా విడిపోతున్నారు. అంతే కదా, విడిపోవాలి కదా. సరే నేను నచ్చలేదు, నేను లావ్ అయిపోయాను, నేను నీకు కరెక్ట్ కాదు, నీకు ఇప్పుడు 1000 కోట్ల సంబంధాలు వస్తున్నాయి, చార్టెడ్ ఫ్లైట్లో వస్తున్నారు మీ ఇంటికి అందరూ, మీ ఇంటి పైన హెలిప్యాడ్ ఉంది, హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు, మరి వదిలేయటానికి ఏంటి? వచ్చి కూర్చొని వదలడు. ఎక్స్ప్లాయిటేషన్. నేను మగాడిని, నువ్వు నాతో బిడ్డను ఎందుకు కన్నావు? ఏమన్నా పిచ్చా సార్? ఒక ఆడది ఫ్యామిలీని వదులుకొని పెళ్లి చేసుకొని బిడ్డను కనాలంటే ఎంత గోత్రం అవుతుంది? నాది రియల్ మార్కెట్ సార్. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియల్. ఏమైనా సాఫ్ట్వేర్ ఉంటే తీసుకొని చెక్ చేయండి. నా లైక్స్ రియల్, నా వ్యూస్ రియల్. నేను ఇప్పుడు కూర్చొని నా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడితే 1,00,000 మంది చూస్తారు. ఏ రోజు కొనుక్కోలే నేను వ్యూస్. అలాంటి మార్కెట్ని నేను వదులుకొని డెల్యూషన్ వరల్డ్లో లేకుండా ఇతని కోసం ఇతని బిడ్డను నేను మోసాను, 36 కేజీలు పెరిగానంటే నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదా? పైకి తిరిగి ఈరోజు నీ ప్రొఫెషన్ నేను పాడు చేస్తా, నిన్ను పర్సనల్గా పాడు చేస్తా, చంపేస్తా. కొత్త డైలాగ్స్ ఏంటంటే చంపేస్తా, యాక్సిడెంట్లో చంపేస్తారంట సార్. మరి నాకు వీళ్ళకి ఏమన్నా సపరేట్గా కాన్స్టిట్యూషన్లో లాస్ ఉన్నాయా, లేకపోతే సపరేట్గా ఎక్సెప్షన్స్లో వీళ్ళ ఫ్యామిలీ పేరుందా అనేది నాకు అర్థం కావట్లా. వాళ్ళ సిస్టర్ ఏంటో మరి అన్న డార్క్ మ్యాజిక్ ప్రాక్టీసెస్ చేపిస్తుందో ఏంటో అర్థం కాదు, కానీ వచ్చిందంటే ఎప్పుడు సీరియస్ ఫేస్ వేసుకొని ఉంటుంది, ఏదో ఒకటి తిడతా ఉంటుంది. అసలు వాళ్ళిద్దరికి పడేది కాదు, వాళ్ళిద్దరికి ఏ రోజు పడేది కాదు. సడన్గా నా ప్రెగ్నెన్సీలో నా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది నాకి. ఇప్పుడు సార్ ప్రతిసారి కూర్చోబెట్టి నువ్వు దేనికి పనికిరావు, మేము సో అండ్ సో ఫ్యామిలీ, మాది ఇంత గొప్ప ఫ్యామిలీ, ఇదేం మ్యానిపులేషన్ సార్? నిజంగా మీ బిడ్డకు సత్తా ఉంటే తీసుకెళ్ళండి. మార్కెట్లో ఒక యానిమల్లా ట్రీట్ చేస్తున్నారు కదా అతన్ని, తీసుకెళ్ళి పెట్టుకోండి మార్కెట్లో. నా లైఫ్ నాశనం చేసే రైట్ ఎవరు ఇచ్చారు? నా లైఫ్ ఎందుకు నాశనం చేస్తారు అసలు? మీకు నేను రాసిచ్చానా పేపర్ మీద నా లైఫ్ ధర్మ మహేష్, నువ్వు నా లైఫ్ నాశనం చేయని నేను సంతకం పెట్టించానా? నా బిడ్డను దాయటానికి అసలు ఎంత ధైర్యం ఉంటే దాస్తారు? నా బిడ్డకి ఏం తక్కువ? బిడ్డను దాయటమే కదండి సార్. అసలు వాళ్ళ పేరెంట్స్ టీజర్ లాంచ్ అయింది సార్ అతని సినిమాది. ఆ సినిమాలో హీరోయిన్ పేరు ఐశ్వర్య శర్మ. నేను షూట్కి వెళ్తే 6 నెలల ప్రెగ్నెన్సీ బంప్ వేసుకుని సెకండ్ మూవీ షూట్ అక్కడ జరుగుతుంటే పర్మిషన్, సెకండ్ ది డ్రింకర్స్ అయ్యి ఆ సింధూరం హీరోయిన్ చాలా చక్కగా చాలా డిగ్నిఫైడ్ గా ఉండేది. అమ్మాయి లిమిట్స్ లో అమ్మాయి ఉండేది, ఒక ప్రొఫెషనాలిటీ ఉండేది అమ్మాయి దగ్గర. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎందుకు ఇట్లున్నారో మరి అసలు నాకు అర్థం కావట్లా. వాళ్ళకి నిజంగా బయట ప్రొఫెషనలిజం అంటే ఏంటో తెలియట్లేదేమో నాకు అర్థం కావట్లా. ఈ అమ్మాయి నేను షూట్కి వెళ్తే సినిమాలో హీరో కదా అతను, నేను అతనికి వైఫ్ని కదా, వెళ్తే నన్ను ఇసుక్కుంటారా సార్? నేను ప్రెగ్నెన్సీ పంపేసుకొని ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారే కానీ డైరెక్టర్ గారే కానీ వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు నాతో. ఈ అమ్మాయికి ఏంటి సార్? నేను వెళ్తే ఇట్లా కూర్చొని ఏంటి సార్ అసలు? ఆ టైంలో నేను చెప్పు తీసుకొని కొడితే వాళ్ళ సెట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు ఆ అమ్మాయిని నేను పట్టుకొని చెప్పు తీసుకొని కొడితే ఏమైంది సార్? అమ్మాయి కెరీర్ ఏమైంది? అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు సార్ నా గురించి. ఇప్పటికీ నా గురించి అసలు నేను షాక్ అయిపోయే విషయాలు వింటున్నాను. ఇతని ఫ్రెండ్ వైఫ్తో ఇతను ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ ఫ్రెండ్కి నాకు ఎఫ్ఐఆర్ పెడుతున్నాడు. ఏమన్నా కడుపుకి అన్నమే తింటున్నాడా? నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా అడుగుతున్నాను, కడుపుకి అన్నమే తింటున్నాడా? ఎంత చక్కగా ఉంటాను నేను, లైవ్లో కూర్చుంటాను సార్. మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నాతో ఎఫ్ఐఆర్లు ఎవరు పెట్టుకున్నారు ఫోన్ చేయమనండి. 13 ఏళ్ళు నేను ధర్మ మహేష్తో కలిసి ఉన్న ఈ టైంలో నేను